సైడ్కి రారి ఆ పక్కనే పక్క రారి బటన్ బటన్ ఉంటుంది ఏం లేదన్న వాళ్ళకి మండిందంటే ఏంటంటే నేను అన్నీ ఉంటాను మా ఇంట్లో అన్ని 30 రోజులు చూసాను మొన్న జగన్ వచ్చినప్పుడు అంటున్నాడు కదా జాగ్రత్త డబ్బులు ఉన్నాడు రామరెడ్డి అన్న మంచిగా అంటున్నాడు కదా ఆ మాటకి బాగా మండింది 15 నిమిషాల ముందు మన బండి వచ్చింది వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి బండి పెట్టి ముందు బండి తీమని చెప్పి మందిని పోయి పంపించారు బండి మన డ్రైవర్ కనీసం అంతమందిని కూడా భయపడలే తీసానని చెప్తాను ఆ నాటికి దొబ్బడం దాన్ని పెట్రోల్ ఉంచుకోవడానికి రోడ్ చేయడం అప్పటికప్పుడు రావట్లేదు క్షణాల్లో సెకండ్లో రావట్లేదు సార్ ఇంట్లో ఏదో మూగుమడి చుట్టుకున్నారు కేజీరాళ్ళు ఎన్ని బాక్సులు ఏమంటే బొమ్మ కట్టలేదు మీ బండి పర్మిషన్ సార్ ప్రచారం తిరగని వాళ్ళు బండి మేము పోయేటప్పటికి అయిపోయింది ఎన్ని పోతుందండి నేను గొడవ జరుపుకుని వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు ప్రచారం చేసుకుని వస్తున్నారు. బనగానపల్లి టౌన్లో మరి ఇన్ని రోజులు ఎంతో ప్రశాంతంగా ప్రచార కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. ఈ 4 రోజుల్లో ప్రచారం కూడా సమాప్తం కాబోతా ఉంది. ఇటువంటి తరుణంలో పోలీసులకు మేము అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా యొక్క శ్రీమతి కారసాని జయమ్మ, మా కోడలు మేధాశ్రీ ఇద్దరు కూడా ప్రచారం చేసుకొని ఆ యొక్క మార్కెట్ ప్రాంతంలో వాళ్ళు ఇంటికి కూడా చేరడం జరిగింది. మా యొక్క ఎల్ఈడి వ్యాను అక్కడ సమీపంలో ఉండడం జరిగింది. ఆ ఎల్ఈడి వ్యాన్ దగ్గరికి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి మరి వాళ్లకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఇందిరమ్మ స్వయంగా వచ్చి ఆ ఎల్ఈడి ఏదైతే వ్యాన్ ఉందో ఆ వ్యాన్కు సంబంధించిన పెన్ డ్రైవ్ లాక్కోవడం జరిగింది. లాక్కున్నప్పుడు అక్కడ డ్రైవర్ కూడా రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా మీరు పెన్ డ్రైవ్ ఇచ్చేయండి మరి నేను వెళ్ళిపోతానని చెప్పి కూడా చాలాసేపు రిక్వెస్ట్ చేసి కూడా అతని మీద కూడా దాడి చేయడం జరిగింది. మరి ఈ విధంగా మరి పెన్ డ్రైవ్ లాక్కున్నారని చెప్తే అక్కడ ఉన్న మా చుట్టుపక్కల ఉన్న మా కార్యకర్తలు అక్కడ వెళ్ళి ఎందుకు లాక్కుంటావు అని చెప్తే వాళ్ళ మీద కూడా దాడులు చేసి ఈ యొక్క అమాయకులైనటువంటి ఈ వ్యాపారస్తుల మీద ఈరోజు వారు దాడులు చేపించి ఎంత గందరగోళం చూడండి ఎట్లా దాడులు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా చూడండి పచ్చ మార్కెట్లో. మరి అదేవిధంగా ఈరోజు ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసి ఏదో విధంగా గొడవలు సృష్టించాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళకు తెలుసు ఓడిపోతున్నాము అనేది ఒక భయం మొదలైంది కాబట్టి ఏదో విధంగా గొడవలు సృష్టించి ఇక్కడ ఎలక్షన్ జరగకుండా చూడాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ వాస్తవాలు గమనించండి, ఎవరు తప్పు చేసినా ఉపేక్షించకుండా ఈరోజు మా యొక్క కార్యకర్తల మీద దాడులు జరిగినాయి కాబట్టి గతంలో కూడా దుర్గా అనే కార్యకర్త మీద హత్యా ప్రయత్నం ఇదే బీసీ జనార్దన్ రెడ్డి దగ్గరుండి హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అతని మీద మరి ఆ రోజుల్లో తల పగలగొట్టడం జరిగింది. ఈరోజు కూడా అదే అబ్బాయి ఎరికల కులానికి చెందినటువంటి దుర్గా మీద ఈరోజు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఆ బీసీ ఇందిరమ్మ
దాడులు దగ్గరుండి చేపేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఒక బాధ్యత గల మరి ఒక క్యాండిడేట్ భార్య ఉండి కూడా ఆమె మరి ఏదో వాళ్ళకు సర్ది చెప్పిపోవాల్సింది ఆమె మరి దాడులు దగ్గరుండి చేపేయడం అనేది చాలా బాధగా ఉంది. అదేవిధంగా ప్రచారానికి వచ్చిన వాళ్ళు ఏదైనా కూడా కరపత్రాలు పట్టుకొని కరపత్రాలు ఏదైనా పాంప్లెట్స్ కానీ మరి డమ్మీ ఈవీఎంలు కానీ తీసుకొని వచ్చి ప్రచారం చేసుకోవచ్చు. రాడ్లు కర్రలు పట్టుకొని వచ్చి ప్రచారాలు చేసుకొని దొరికినట్టు కొట్టడం, మార్కెట్లో గందరగోళం సృష్టించడం, మార్కెట్లో ఉన్న ఆ యొక్క కూరగాయలు అన్నీ కూడా పైకి ఎత్తేసి ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారో ఒక్కసారి మీరు వీడియోలు కూడా మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి మీరు మీరు చూడవలసిందిగా కోరుతా ఉన్నా. కాబట్టి ఈరోజు దీనికి కారకులైన వారిని ఎవరైతే గొడవలు సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేసినారో, ఎవరైతే దాడులు చేసినారో వాళ్ళ మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. మరి దీని మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే మరి దీన్ని ఇంతటితో పరిస్థితి సద్దుమరిగే పరిస్థితి ఉంది. దీని ఈనంగా పోలీసులు కూడా సకాలంలో చర్యలు తీసుకోకపోతే ఇది ఇంకా పెరిగి మళ్ళీ ఇది గాలివానిగా తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు దీని మీద మరి యాక్షన్ తీసుకోవాలా. మా కార్యకర్తలు కూడా మీరు సమయం పాటించండి. తప్పకుండా మనం గెలవబోతా ఉన్నాం. మన కార్యకర్తలందరూ కూడా ఈరోజు సమయం పాటించి మరి మీరు ఈ యొక్క ప్రచారం ఏదైతే ఉందో గ్రామాల్లో కానీ ఈ టౌన్లో కానీ వార్డుల్లో కానీ ప్రచారం ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఆ దుర్గా, అబ్బాసు మరి మిగతా ఇంతియాజు వాళ్ళ మీద దాడులు జరిగినాయి. పోలీసులు కేసు రిజిస్టర్